హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక 15 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ధనియాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి నీట్గా క్లీన్ చేసిన గోంగూరను వేసుకోండి. గోంగూర ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి అలాగే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించిన గోంగూరని వేసుకోండి. గోంగూర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడాకాక పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని పోపులోకి వేసుకోండి. మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలిదిప్పుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.